కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పైడితల్లి అమ్మవారి జాతరలో వేదికూలిన ఘటనపై సీరియస్ అయ్యారు. పైడితల్లి అమ్మవారి జాతర సరిగా జరగలేదని ఆరోపించారు. తనపై కుట్ర జరిగిందా అలసత్వమా అనేది తేల్చాలన్నారు. తాను కూర్చున్న వేదిక కూలి పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. ప్రతిపక్ష నేత పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. గవర్నర్కి లేఖ రాసి వివరణ కోరతామన్నారు. ఘటనపై ఇప్పటికే సీఎస్కు లేఖ పంపారని తెలిపారు. ఈ ప్రాంతం అంతా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. వచ్చినప్పటికీ కూడా ముక్కుముడిగా ఏ సంఘటనలు కూడా ఇక్కడ రాకుండా ఆవిడ కాపాడుతుందని నేను నమ్ముతున్నాను. ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపచ్చులు ఉన్నా సరే గ్రామదేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన ద్వంద్వ ప్రమాణాలు కానీ ద్వంద్వ వైఖరిని కానీ ప్రదర్శించడానికి ప్రయత్నం చేయరు. ఒకవేళ చేసిన పశ్చాత్తాపంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఉత్సవాల నుంచి వారి సొంత ఖర్చులతోని సొంత నిధులతోని సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు. జిల్లా అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని తదుపరి అలా కాలక్రమేణా కాల రూపేణా అది మారుతూ వస్తుంది.